నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. శారీరక స్థితి, మానసిక ప్రవృత్తులను బట్టి హోమియో వైద్యం మనుషుల్ని రకరకాల ఔషధాల పేర్లతో పిలుస్తుంది. సల్ఫర్ వ్యక్తులని, పాస్పరస్ రోగులని, నేట్రమూర్ పిల్లలనే మాట హోమియోలో మనం తరచుగా వింటూ ఉంటాం. వీరందరిలోకి సల్ఫర్ వ్యక్తుల్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే సల్ఫర్ను మేధావుల ఔషధంగా పిలుస్తారు. మహాత్మా గాంధీ, ఐన్స్టీన్ వంటి మహనీయులందరూ సల్ఫర్ వ్యక్తులేనని చెబుతారు నిపుణులు. పిల్లల ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరించే సల్ఫర్ ఔషధం గురించిన విశేషాలు ఇప్పుడు మీకోసం. అల్లోపతి వైద్యంలో పెన్సిలిన్ను సర్వరోగ నివారణిగా చెప్పుకుంటాం. అలాగే హోమియో వైద్యంలోనూ ఒక మంచి ఔషధం ఉంది. దాని పేరే సల్ఫర్. ఎలాంటి అనారోగ్య సమస్యకైనా సందేహం లేకుండా సల్ఫర్ను వాడుకోవచ్చు. సల్ఫర్ ఔషధాన్ని గంధకం అనే రసాయనం నుంచి తయారు చేస్తారు. మన జీవకణాల్లోని కీలకమైన ప్రోటోజోవంలో సల్ఫర్ అతి ముఖ్యమైంది. జీవకార్య నిర్వహణకు, జీవక్రియలను ఉత్తేజపరచడానికి సల్ఫర్ అవసరం మనకు చాలా ఉంది. అనేక వ్యాధుల నివారణలో సల్ఫర్ను అత్యంత ప్రయోజనకరమైన ఔషధంగా చెబుతారు నిపుణులు. సల్ఫర్ గురించిన మరిన్ని వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. హోమియో వైద్యంలో వృక్ష సంబంధమైన ఔషధాలు ఉన్నాయి, జంతు సంబంధమైన ఔషధాలు ఉన్నాయి, తర్వాత లోహ సంబంధమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. ఈ లోహ సంబంధమైనటువంటి ఔషధాలలో ప్రత్యేకమైనటువంటి ఔషధం సల్ఫర్. నాకు ఏ మందు అక్కర్లేదు, ఒక్క హోమియోపతి మందు ఒక్కటి మాత్రం అట్టి పెట్టుకోవాలా అంటే సుమారుగా అన్ని వ్యాధులకు అన్ని సందర్భాల్లో ఎక్కువగా వాడుకోదగినటువంటి ఔషధం అనిపించేది. ఒకటే ఎంపిక చేసుకోవాలనుకుంటే సల్ఫర్ గుర్తుపెట్టుకోవాలి. సల్ఫర్ ముఖ్యంగా ఎలర్జీకి చాలా ప్రత్యేకమైనటువంటి ఔషధం, చర్మ వ్యాధులకు ప్రత్యేకమైనటువంటి ఔషధం, బ్రాంకైటిస్, తర్వాత గుండె సంబంధంగా బీపీకి ముఖ్యమైనటువంటి ఔషధం, వృద్ధాప్యంలో వచ్చేటువంటి బాధలన్నిటికీ సల్ఫరే ముఖ్యమైనటువంటి ఔషధం. ముఖ్యంగా స్త్రీలలో మెనోపాజ్ అంటే ఈ బహిష్టులు తగ్గిపోయిన తర్వాత వచ్చే బాధలకి సల్ఫర్ చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. తర్వాత జీర్ణమండల వ్యాధులు వచ్చేటప్పటికి డయేరియాకి చాలా ముఖ్యమైనటువంటి, చర్మానికి ముఖ్యమైన ఔషధం లాగానే డయేరియాకి ముఖ్యమైనటువంటి ఔషధం. పైల్స్కి ఎవరైనా గురైనట్టయితే వాళ్ళకి సల్ఫర్ ముందుగా వాడుకోవాల్సి ఉంటుంది. తర్వాత నరాలకు సంబంధించిన బాధలు వచ్చేటప్పటికి సయాటికా చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. అలాగే సల్ఫర్ డిప్రెషన్ కూడా ముఖ్యమైనటువంటి ఔషధం. సల్ఫర్ ఔషధాన్ని మేధావులు, తత్వవేత్తల ఔషధంగా చెబుతుంది హోమియో వైద్యం. సల్ఫర్ వ్యక్తులకు ఐహిక విషయాలపై ఆసక్తి తక్కువ, కొత్త విషయాలను కనిపెట్టాలన్న తపన ఎక్కువగా ఉంటుంది. దృఢ విశ్వాసం కలవారే ఉంటారు. శాస్త్రవేత్తలు, వేదాంతులు, సంఘోద్ధారకులు, సేవా దృక్పథం కలవారిని మనం సల్ఫర్ వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. సల్ఫర్ వ్యక్తులకు బద్ధకం ఎక్కువ, అయితే అందరితోనూ ఇట్టే తేలికగా కలిసిపోతూ కలుపుగోలుగా ఉంటారు. ఒంటి పరిశుభ్రత మీద అంతగా శ్రద్ధ పెట్టరు. దుస్తుల మీద తరచూ మరకలు కనిపిస్తూ ఉంటాయి. పనుల్ని తరచుగా వాయిదా వేస్తూ ఉంటారు. పుస్తకాల్ని చదవటం, వాటిపై పత్రికల్లో వచ్చే సమీక్షల్ని చదవటం వీరికి బాగా ఇష్టమైన వ్యాపకం. తరచూ చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. సల్ఫర్ వ్యక్తులకు వెచ్చదనం గిట్టదు. రాత్రిళ్లు ఊపిరాడక గది తలుపులు, కిటికీలు తెరిచి పడుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఉదయం 11 గంటలు అయ్యేసరికి ఆకలితో డీలా పడిపోతూ ఉంటారు. ప్రమాదాలు అన్నా, అనారోగ్యం అన్నా వీరు ఇట్టే ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఈ సల్ఫర్ వ్యక్తులకి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరిశుభ్రత అనేది పట్టించుకోరు వాళ్ళు. అందువల్ల వాళ్ళకి ఎక్కువగా చర్మవ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. పరిశుభ్రత ఉండదు, చర్మవ్యాధులు ఎక్కువ. వాళ్ళు గోగుతూ ఉంటారు. గోగితే వాళ్ళకి గోకిన తర్వాత మంట పెడుతుంటుంది. ఆ రకంగా మంట వస్తే హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. తర్వాత వాళ్ళు స్నానం చేసినా కానీ పరిశుభ్రత తక్కువ, స్నానం చేసినా కానీ వాళ్ళ ఒళ్ళు వాసన కొడుతూనే ఉంటుంది. సల్ఫర్ వ్యక్తులు ఆ పరిశుభ్రత తక్కువ, వాసన కొడుతుంటుంది. వాళ్ళు స్నానం చేయడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళకి చల్లగాలి కావాలి.
ఆహారం విషయంలోకి వచ్చినప్పటికి వాళ్ళకి ఆకలి ఎక్కువ, ముఖ్యంగా 11 గంటలు అయ్యేటప్పటికి చాలా ఆకలి ఎక్కువగా ఉంటుంది. తర్వాత వాళ్ళ లిప్స్ ఎర్రగా కనపడతాయి, తల వేడిగా ఉంటుంది, పాదాలు వేడిగా ఉంటాయి, హాట్ హెడ్ హాట్ ఫీట్, డ్రై స్కిన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వాళ్ళకి చెమటలు పెట్టినా కానీ దుర్వాసన, వాళ్ళకి చర్మం మీద గుల్లలు ఉంటాయి కదా, గుల్లలు అవి కానీ డిశ్చార్జ్ ఉంటే వాటి స్రావాలు కానీ ఉంటే చాలా దుర్వాసన కొడుతుంటాయి. తర్వాత వాళ్ళు మనం ఎవరినైనా ఎగతాళి చేస్తే వాళ్ళు చాలా బాధపడతారు. కానీ ఏ ఎగతాళి చేసినా కానీ హెకిల్ చేసినా కానీ బాధపడినటువంటి వ్యక్తులు సల్ఫర్, ఇది గుర్తుపెట్టుకునే అంశం. ఏదన్నా మాట్లాడితే చాలా బడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు అన్ని గొప్పలు చెప్పుకోవటం మొదలు పెడతారు. క్యాల్కేరియా కార్బ్ చాలా కృషి చేస్తారు, వీళ్ళేమో లేజీ పీపుల్, తెలివితేటలు ఎక్కువ. అందువల్ల ఒక రకంగా ఫిలాసఫర్స్ అంతా కూడాను సల్ఫర్ కోవకి చెందిన వాళ్ళే ఉంటారు. వీళ్ళు నలుగురిలో తొందరగా కలిసిపోతారు. బాగా వీళ్ళు ఎక్కువగా అధికారం మీద వాళ్ళ దాహం ఎక్కువ. అందువల్ల వెరీ యాంబిషియస్ పీపుల్, దే వాంట్ టు బికమ్ లీడర్స్. తర్వాత అందరినీ క్రిటిసైజ్ చేస్తూ కూర్చుంటారు, వాళ్ళకి ఏం పనే లేదు, క్రిటిసైజ్ చేస్తూ కూర్చుంటారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి పొగడ్తలు ఇష్టం, అధికారం ఇష్టం, గుర్తుపెట్టుకోవాలి. ఎత్తు ప్రదేశాలంటే చాలా భయపడతారు. తర్వాత మామూలుగా శని ఆదివారాలు వస్తే సుఖంగా ఉండొచ్చు, హాయిగా ఉండొచ్చు అని అనుకుంటే వాళ్ళకి ఆ రోజుల్లో తలకాయ పెట్టుకుని బాధపడతారు. ఇవన్నీ కూడాను సల్ఫర్ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. తినే పదార్థాల దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళకి నెయ్యి బాగా ఇష్టం, ఐస్ క్రీమ్స్ బాగా ఇష్టం. తర్వాత కోడిగుడ్లు, ఫిష్ ఇట్లాంటివి వాళ్ళకి ఇష్టం ఉండవు. విస్కీ, వాళ్ళు మామూలుగా విస్కీకి చాలా ఇష్టం. విస్కీ అంటే విరోచనాలు అయితే ఉదయం పూట ఎక్కువగా విరోచనాలు అవుతుంటాయి, ఆ విరోచనాలు చాలా దుర్వాసన కొడుతుంటాయి. నడువు నొప్పి ఎక్కువ వాళ్ళకి, కుర్చీలో కూర్చున్న జారిపోతుంటారు, నిద్ర పట్టదు, కోడి నిద్ర వీళ్ళకి. నిద్ర లేచిన తర్వాత హాయిగా ఉండదు వాళ్ళకి. చిన్నపిల్లలకి, తర్వాత మధ్య వయస్కులకి, పెద్ద వయసున్న వాళ్ళకి, అందరికి కూడా జీర్ణమండలం ముఖ్యంగా బాధలు, పైల్స్, విరోచనాలు ఇట్లాంటివి ఉంటే మనం సల్ఫర్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సల్ఫర్ వ్యక్తులు చూడ్డానికి సన్నగా కనిపిస్తుంటారు. పెదవులు ఎర్రగా నెత్తురు చిమ్ముతున్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. కనుబొమ్మలు ఒత్తుగా ఉంటాయి. చర్మం పొడారిపోయి ఉంటుంది. ఇలాంటి వ్యక్తుల్లో సహజంగానే వ్యాధి నిరోధకత తక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు సల్ఫర్ను మించిన ఔషధం లేదు. మాటిమాటికి జలుబు చేస్తున్నప్పుడు, నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు, తలనొప్పి, చుండ్రు బాధలు ఉన్నప్పుడు సల్ఫర్ను ఎంపిక చేసి వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చర్మం మీద కనిపించే ఎలాంటి సమస్యకైనా సల్ఫర్ను వాడుకుంటే మంచి ఉపశమనంగా ఉంటుంది. ఉదయం పూట విరేచనాలతో బాధపడేవారు తప్పనిసరిగా సల్ఫర్ను ఎంపిక చేసుకోవాలి. చర్మ వ్యాధులు, శ్వాస అవయవాల్లో కనిపించే బాధలు, మానసికమైన చికాకులకు సల్ఫర్ ఔషధాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. రోగ లక్షణాలు ఇదమిద్దంగా తెలియనప్పుడు కూడా సల్ఫర్ను వాడుకుంటే మంచి గుణం కనిపిస్తుంది. సల్ఫరు 200 cc మాత్రల్ని వారానికోసారి చొప్పున గుణం కనిపించే వరకు వాడుకోవాలి. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. థైరాయిడ్ లోపాలు మన మనసు మీద ప్రభావం చూపిస్తాయా? ఈ ప్రశ్నకు కెనడా పరిశోధకులు అవుననే సమాధానం చెప్తున్నారు. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే హైపర్ థైరాయిడిజం సమస్యలో అసాధారణ నిస్సత్తువ, ఆందోళన పాళ్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అయ్యే హైపోథైరాయిడిజం సమస్యలో తీవ్రమైన బడలిక, అంతులేని మానసిక వ్యాకులత చోటు చేసుకుంటున్నట్లు పరిశోధకులు ఒక అధ్యయనంలో గుర్తించారు. థైరాయిడ్ లోపాల మూలంగా మానసిక చిక్కులతో పాటు బరువు పెరగడం, వేడిని చలిని తట్టుకోలేకపోవడం, మల విసర్జనలో మార్పులు, నెలసరిలో చిక్కుల వంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని థైరాయిడ్ లోపాలకు చక్కటి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. కుక్కలు ఎంత విశ్వాసమైన జంతువులైనప్పటికీ కొన్ని సందర్భాల్లో ప్రమాదవశాత్తుగానో పొరపాటుగానో వాటి కాట్లకు గురవుతూ ఉంటారు మనలో చాలా మంది. ఇలాంటప్పుడు రేబిస్ భయం వెన్నాడుతూ ఉంటుంది. బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు చేయించుకోవాలేమో అని భయపడుతూ ఉంటారు. అసలు కుక్క కరిచినప్పుడు గాయాల విషయంలో వెంటనే ఏం చేయాలో, రేబిస్ బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి వైద్య సాయం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కుక్క కాటు తీవ్రతను బట్టి గాయాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. పుండు, గాయం లేని చోట కుక్క నాగటం లేదా రక్తం రాకుండా గీరటం. ఇలాంటి పరిస్థితుల్లో రేబిస్ అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ గాయం లేదా పుండు ఉన్న చోట కుక్క నాకితే లేదా రక్తం వచ్చేలా కుక్క గాయపరిచినప్పుడు రేబిస్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. మెడ, ముఖం, తల, అరచేతులు, చేతివేళ్ల మీద కుక్క కరిచిన, దానివల్ల పెద్ద గాయమైన లేదా ఒకే చోట 5 కంటే ఎక్కువ గాయాలైనప్పుడు రేబిస్ వ్యాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కరిచిన లేదా గీరిన గాయం ద్వారానే రేబిస్ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి అక్కడి నుంచి కుక్కకు సంబంధించిన లాలాజలం ఆ చొంగ తాలూకు అంతా పోయేలా కనీసం 10-15 నిమిషాల పాటు దారగా పడుతున్న స్వచ్ఛమైన నీటిలో సబ్బుతో కడగాలి. గాయాన్ని నేరుగా మన చేతులతో ముట్టుకోకూడదు. చేతులకు గ్లౌజులు వేసుకుంటే మేలు. గాయాన్ని పొడిగా తుడిచి బిటడిన్, డెటాల్, సేవలాన్ వంటి యాంటీసెప్టిక్ లోషన్లు రాసి వదిలేయాలి. గాయం పెద్దగా ఉన్నా సాధ్యమైనంత వరకు కుట్లు వేయకూడదు. తర్వాత తప్పనిసరిగా వేయాల్సి వస్తే వదులుగా వేయాలి. ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజెక్షన్, గాయం మానటానికి యాంటీబయాటిక్స్, యాంటీ ర్యాబిస్ టీకాలను అవసరాన్ని బట్టి 3 లేదా 5 మోతాదుల్లో ఇప్పించాలి. ఒక పూట తిండి మానేశాం, రాత్రిపూట ఒట్టి చపాతీలే తింటున్నాం, నిత్యం డైటింగ్లు, ఎక్సర్సైజులు చేస్తూనే ఉన్నాం, అయినా కేజీ బరువు కూడా తగ్గలేదని వాపోతూ ఉంటారు మనలో చాలా మంది. నిజమే, ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి బరువు అనేది పెద్ద సమస్యగానే ఉంటుంది. ఇలాంటప్పుడు అధిక బరువును వదిలించుకునేందుకు యోగాను ఒక అద్భుతమైన పరిష్కారంగా చెబుతారు నిపుణులు. బరువును తగ్గించే యోగాసనాలు ఏమిటో, వాటిని ఎలా సాధన చేయాలో ఇప్పుడు చూద్దాం. పూర్వకాలంలో జీవించినటువంటి వారి యొక్క జీవన విధానాన్ని మనం గమనించినట్లయితే చాలా ఎక్కువ మంది ఎక్కువ కాలం ఆరోగ్యవంతంగా జీవించటం, అదేవిధంగా శారీరక సౌందర్యం అంటే బాడీ ఫిట్నెస్ అంతా కూడా స్లిమ్గా చక్కటి ఆకృతితో కూడినటువంటి విధంగా ఉండేటటువంటిది. ప్రస్తుత కాలంలో జీవన విధానాన్ని మనం గమనించినట్లయితే అతి చిన్న వయసులో అధిక బరువు సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి అధిక బరువు సమస్యలకు ప్రధానంగా 2 కారణాలుగా చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ రకంగా పరిణతి చెందుతూ వారు జీవిస్తూ ఉన్నారో వారి యొక్క సంతతి ఇంకా నెక్స్ట్ జనరేషన్లో అదొక హెరిడిటీగా రూపొందింపబడి ఈ రకమైనటువంటి జీన్స్ మొదటి కారణమైతే, రెండవది మన జీవన విధానం, జీవించే విధానం అనేటటువంటిది ముఖ్య కారణంగా పరిగణింపబడుతుంది. ఇప్పుడంతా కూడా ఎక్కువ సమయం ఒక రూమ్లో కూర్చొని పనిచేసే విధానం పరిణతి చెందడం ద్వారా శరీరానికి, మనసుకి ఆహారరీత్యా సరైనటువంటి సమయపాలన, సరైనటువంటి వ్యాయామం లేకపోవడంతో శరీరం అస్తవ్యస్తంగా పెరిగిపోయి ఇది అనేక రకమైనటువంటి ఇబ్బందులకి, అనేక రకమైనటువంటి రోగాలకు కారణమై ప్రధాన సమస్యగా ఈరోజు ఇది వేధిస్తూ ఉన్నది. ఇటువంటి అధిక బరువు సమస్యలకి యోగాలో చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి అతి సులభమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాణాయామాల్ని, ప్రత్యేకమైనటువంటి కొన్ని శారీరక యోగాసనాలతో కూడినటువంటి వ్యాయామాల్ని కనుక మనం ప్రతిరోజు దైనందిక జీవితంలో అర్ధగంట సమయం నుంచి గంట సమయం వెచ్చించినట్లయితే 30 రోజులలో 5 నుంచి 10 కేజీలు సునాయాసంగా వారికినే తగ్గించుకోవచ్చు. ఇందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సూర్య నమస్కారాలు, సూర్యముద్ర ప్రాణాయామం. ఈ విధమైనటువంటి యోగాసనాలు, ప్రాణాయామాల్ని దైనందిక జీవితంలో ప్రతిరోజు అలవర్చుకొని అమృతాహారం, సరైనటువంటి 50% రా ఫుడ్ తీసుకున్నట్లయితే వారి శారీరక సౌందర్యం అందంగా, ఆరోగ్యవంతంగా తయారై రాబో రుగ్మతల్ని కూడా మనం ప్రివెంటివ్ కేర్గా దీని నుంచి నివారించుకోవచ్చు. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి వ్యాయామాల్ని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా నిటారుగా నిలబడి కాళ్ళు 2 పాదాలు 2 జతలో ఉండాలి. నమస్కార స్థితికి రావాలి. 2 చేతుల్ని అరచేతులు జోడించి నమస్కార స్థితికి రావాలి.
నమస్కార స్థితి. రెడీ, స్టార్ట్. 1 ఊర్ధ్వాసనం, 2 పాదహస్తాసనం, 3 అశ్వ సంచలనాసనం, 4 కోకిలాసనం, 5 మార్జాలాసనం, 6 సాష్టాంగ నమస్కారం, 7 భుజంగాసనం, 8 పర్వతాసనం, 9 మార్జాలాసనం, 10 అశ్వ సంచలనాసనం, 11 పాదహస్తాసనం, 12 ప్రణామాసనం. ఈ విధంగా సూర్య నమస్కారాలని 12 భంగిమల్లో 12 సార్లు చేసినట్లయితే అధిక బరువు సమస్యని సులభంగా సునాయాసంగా మనం నివారించుకోవచ్చు. అధిక బరువు సమస్యని నివారించట్లో అతి ముఖ్యంగా ఉపయోగపడేటటువంటి ప్రాణాయామం సూర్యముద్ర ప్రాణాయామం. ఈ సూర్యముద్ర ప్రాణాయామం శరీరంలో ఏర్పడినటువంటి అధిక క్రొవ్వును తొలగించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. బరువు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, లావుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ సూర్యముద్ర ప్రాణాయామం ఎక్కువగా చేసినట్లయితే ఎక్స్ట్రా ఫ్యాట్ అంతటిని కూడా ఇది కరిగించేస్తూ ఉంటుంది. ఈ ప్రాణాయామం ఏ విధంగా చేయాలంటే సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ కూర్చొని ఉంగరపు వేలును ఫోల్డ్ చేసి ఉంగరపు వేలు వెనక వైపున బొటన వేలుని ఉంచి ఉంగరపు వేలుతో వెనక వైపుకి బొటన వేలుతో ముందు వైపుకి కొద్దిగా ఒత్తిడి కలిగించి మిగిలినటువంటి 3 వేలును స్ట్రైట్గా ఉంచి ఈ ముద్రని మోకాళ్ళపైన అరిచేయ ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచాలి. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉంచుకొని కళ్ళు మూసుకొని ప్రాణాయామం చేయాలి. గమనమంతా శ్వాస పైన ఉంచి నిదానంగా శ్వాసను తీసుకోవాలి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెట్టాలి. పూర్తిగా శ్వాసను తీసుకొని పూర్తిగా శ్వాసను విడిచిపెడుతూ గమనమంతా శ్వాస పైన ఉంచి ప్రశాంతంగా ఈ ప్రాణాయామాన్ని 50 సైకిల్స్ అయినా సరే మినిమం చేయాల్సి ఉంటుంది. ఇంకా అధికంగా బరువు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ ముద్రని 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు కూడా ప్రతిరోజు సాధన చేసినట్లయితే తొందరగా మార్పులను గుర్తించవచ్చు. భోజనానికి ముందు 1-2 గంటల ముందు చేయవచ్చు. భోజనం చేసిన తర్వాత అయితే 2-3 గంటల వ్యవధి ఉండాల్సి ఉంటుంది. ఈ ముద్రని ప్రొద్దున్నే సాయంత్రం సాధన చేసినట్లయితే అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు అతి సులభంగా సునాయాసంగా ఈ ముద్రా ప్రాణాయామంతో వారు అధిక బరువు సమస్యలను నివారించుకోవచ్చు. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ప్రాణాయామం ఆఫ్ చేసి బొటన వేలుతో ఉంగరపు వేలుని ముద్రను రిలీజ్ చేసి ప్రాణాయామం ఆఫ్ చేయాలి. చూశారు కదండి, ఈ విధమైనటువంటి యోగాసనాలు ప్రాణాయామాలతో కూడినటువంటి ఈ వ్యాయామాలని ప్రత్యేకమైనటువంటి అవసరం ఉన్నటువంటి వాళ్ళు 5 నుంచి 6 సార్లు కనుక ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ అధిక బరువు సమస్యల నుంచి సులభంగా మనం బయటపడవచ్చు. ఒక చిన్ని చిట్కా మీకోసం. మోకాళ్ళ నొప్పులు బాధిస్తున్నప్పుడు కొద్దిగా ఇసుకను బట్టలో తీసుకుని గోరువెచ్చగా వేడి చేసి మోకాళ్ళపై కాపడం పెడితే నొప్పుల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.